ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి రాను అని చెప్పి ఆయన ప్రకటించడం, అలాగే అటు శాసన మండలికి మాత్రం తన సభ్యుల్ని పంపించడం ఎలా చూడాలంటారు అసలు దీన్ని? జగన్కి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంట. ఎందుకంటే అసెంబ్లీలో ఉన్న రెండు పక్షాలు అంట ఇప్పుడు. ఎందుకంటే కూటమి వైసీపీ రెండోలే కదా. అసలు నాకు ఎందుకు ఇవ్వరని పట్టుబడుతున్నాడు. ఎందుకు పడుతున్నాడంటే ఆడికి వస్తే కృష్ణ అతను గారు సరగాని కృష్ణరాజు గారు స్పీకరు, ఆయన ఎంత టార్చర్ పెట్టాడో జగన్ బాగా పెట్టాడు. ఆయన ముందు కూర్చొని చేతులు కొట్టుకొని నిలబడాలి, మాట్లాడాలంటే ఆయనకి అసలు చెప్పాలంటే ఇంకా వర్ణాతీతం అనమాట. ఆయన అసలు ఏదో సాకులు చెప్తా ఉండ సమస్యలన్నీ వదిలేసి నాకు ప్రత్యేక హోదా ఇస్తే నేను వస్తాను, ఆ ప్రతిపక్ష హోదా ఇస్తే తప్పితే నేను రాను అని చెప్తున్నాడు. దేనికి? ఇదే సాకులు. ఆడికి వచ్చిన తర్వాత నుంచోవాలి, అధ్యక్ష అనాలి, ఈ ఉద్దేశంతో రావట్లా. ఆయనకి ఏంటంటే ఏం లేదు, ఏడ శవం ఉందా, ఏడ పోదామా, ఈ తప్పితే రైతుల పరిస్థితి ఏంది, ఇలా వర్షాలు లేవు, దాని గురించి అసెంబ్లీలో చర్చిద్దాము, దాని గురించి మాట్లాడదాం ఆలోచన అసలు లేదు ఆయనకి. ఏ కాడికి రఫా ఏదో ఒకటి చెయ్యాలి, ఆ రాష్ట్రాన్ని ఏదో ఒకటి అల్లకల్లో చేయాలనే ఉద్దేశం తప్ప అసెంబ్లీకి వచ్చి మాట్లాడే పద్ధతి అసలు ఆయనకి లేదు. ఆయన రాడు కూడా. అంటే ఇప్పుడు గతంలో చూసాము, మరి శాసన మండలి రద్దు చేయాలని చెప్పి గతంలో అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేయబోతున్నాను నేను అని చెప్పి వ్యక్తి ఇది ఇప్పుడు అదే శాసన మండలిలో తన సభ్యులను పంపించి అక్కడ గొడవ సృష్టించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? అసలు ఆయన ఓసరి వెళ్ళి మాట్లాడి అయింది. ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి కాకముందు ఏమన్నాడు, నాకు అమరావతి రాజధాని 3000 కావాలన్నాడు. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు, అయిన తర్వాత ఏమంటాడు 3 రాజధానులు అంటాడు. మళ్ళీ ఏమంటాడు వైజాగ్. అసలు ఆయన ఒక మాట చెప్పడానికి ఆయన చేసే విధానం చేయట్లేదు కదా. అసలు ఆయన మాట్లాడేదానికి ఎట్టి బదులు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఆయన మాట ఓసరవెల్ టైపు. అవకాశం వస్తే ఏది కావాలంటే అది. అప్పుడేమన్నా శాసన మండలి రద్దు చేస్తున్నాడు, ఇప్పుడు శాసన మండలే కావాలంటున్నాడు. అంటే అసలు ఈ విషయాలు ఆయన అడగటం బుద్ధి తక్కువ ఇంకోట్లేదు. రాష్ట్రం బాగుపడాలంటే ఈ విధంగా కూటమి ప్రభుత్వం బాగుంటేనే తప్పితే ఇంకా ఎవడొచ్చినా ఏమీ చేయలేడు. ఆ జగన్ అసలు వల్ల కాదు. ఏంటి ఆ మాట అంటారు ఏంటండి? మాకు తగినంత సమయం కేటాయించారు, అదే ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక కావాల్సినంత సమయం ఉంటుంది మాకు, అందుకనే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఏకైక పార్టీ రాష్ట్రంలో మిగిలిన 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న ఏకైక పార్టీ మాదే కదా, కూటమి కాకుండా అనే మాట కదా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడేదండి. అసలు మీకు వచ్చి నాకు ఈ పోతే అప్పుడు వచ్చి బాయ్కట్ చేసి మాట్లాడు, నాకు ఇట్లేదు మైకి ఇట్లేదు. అసలు నువ్వు రాకుండా నాకు ఈ టైం ఇట్లేదు, నాకు ముఖ్యమంత్రికి ఎంత టైం, నాకు టైం. అసలు నువ్వు ముందు వస్తేనేగా వాడు ఇస్తాడో లేదో తెలియాలంటే అసలు ముందు అసెంబ్లీకి రావాలిగా. బయట ఏదో ఓఆర్కి మీడియా ముందు కూర్చొని మాట్లాడటం కాదు, అసెంబ్లీకి రా. వాళ్ళు ఈపోతే అప్పుడు వచ్చి నువ్వు ప్రజల ముందు వచ్చి నాకు మాట్లాడడానికి అవకాశం ఇట్లేదు, నాకు హోదా లేదు కాబట్టి నాకు ఇవ్వట్లేదు అప్పుడు మాట్లాడు. అంతేగాని నేను అసెంబ్లీగా రాకుండా నాకు టైం కావాలి, నాకు ఇన్ని టైంలు కావాలి, ఇన్ని గంటలు కావాలి, నేను ఈ పక్కన కూర్చో ఎన్ని సొల్లు కబుర్లు తప్పితే రెండోది ఏమీ లేదండి. ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడి వస్తే ఈపోతే అప్పుడు మాట్లాడదాం. అంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని, అయ్యన్న పోతటి గారిని చూసి మాత్రమే రావట్లేదు అంటారా? మ్యాక్సిమం ఆయన మనసులో అదే ఉంది, ఆయనకి దానికి అదే ఉంది. వాళ్ళ ముందు నుంచోలేడు, కూర్చుని అధ్యక్ష అనలేడు ఆయన. అది ఎందుకంటే అప్పుడు పాపం చేసిన టార్చర్కి అప్పుడు దెబ్బకి అసలు ఆ మాట అనలేడు ఆయన. కూర్చొని అసలు అసెంబ్లీకి రాలేడు. నువ్వు రేపు పొద్దున్న సరే ఇస్తాం రమ్మన్నా కూడా ఆయన రాను కూడా రాడు. నేను రేపు ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా రాడు. ఆయన ఈ నేను ఇచ్చినా కూడా రాడు. నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా ఆయన అసెంబ్లీకి రాడు, దాంట్లో డౌటే లేదు. బయట కూర్చొని ఓవరికి మీడియా ముందు మాట్లాడి చెప్తుంది తప్పితే ఆయన అసెంబ్లీకి అయితే ఈ 5 సంవత్సరాల్లో రాడు. అంటే ఆయన చెప్తుంది ఏంటంటే కనుక నాకు తగినంత సమయం అక్కడ ఎవరు కాబట్టి బయట అసెంబ్లీ ఎంతసేపు జరుగుతుందో అంతసేపు నా ప్రెస్ మీట్ ఉంటుంది, నేను బయట అడిగే ప్రశ్నలకు వాళ్ళు అసెంబ్లీ వేదికకి సమాధానం చెప్పగలరా అంటున్నారు కదా. మీడియా ముందు మాట్లాడితే అసలు దానికి ఎట్టొద్దండి. అసెంబ్లీలో మాట్లాడితేనే ఒక సబ్జెక్టు దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది, ప్రజలకు తెలిసిపోద్ది. ఇప్పుడు మీడియా ముందు జగన్ గారు కూర్చొని మాట్లాడుతూ ఆ బ్లూ మీడియా చెప్తే జగన్ గారితో ఎక్కడ ఎవడు చూపాడు, అందరూ చూపాడు, ఏ టీవీ వాడు చూడు, వాడో కొట్టుకుంటా ఉంటాడు, డబ్బా కొట్టుకుంటాడు. ఆ మీడియాకి వెళ్తే ఎవరికి అర్థమైతే మాయసం వాళ్ళు ఉన్నారు, మేము అన్ని ఛానల్ చూస్తాము, అదొక్క ఛానల్ దాంట్లోనే ఎవరు మాట్లాడతాడు, మిగతా ఛానల్ రాదు.
అసలు ఆయన మాట్లాడే మీడియా ముందు ఎవరికి అర్థమైతే ఎవడు తెలిసింది ఆయన మాట్లాడే విషయాలు. ఆయన ప్రజల గురించి మాట్లాడాలంటే అది ఏం తెలిసింది ఎవడు తెలియదు కదా. అసెంబ్లీలోకి వస్తే లైవ్ వచ్చింది, మొత్తం మన రాష్ట్రం మొత్తంగా దేశం మొత్తం చూస్తారు, ఇది మాట్లాడతారు అనుకోండి. ఆయన మీడియా ముందు కూర్చొని మాట్లాడితే ఎవరికి తెలియదు, పక్కోడు కూడా తెలియదు. అది మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా భయం అంటే వేరుగొనే వ్యక్తి అంటారు కదా, అలాంటి వ్యక్తి మరి వీళ్ళిద్దరిని చూసి భయపడుతున్నారని ఎలా అనుకోవాలంటారు స్పీకర్లు ఇద్దరిని చూసి? ఏమంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్టొచ్చాడు బయటకు రావాలంటే పరదాలు కట్టాలి, అసలు అల్లంత దూరం నుంచోవాలి, చెట్లు నరకాలి, ఎవడొస్తే ఇది ఒక భయం, పిరికితనం. ఆ పిరికితనం మీద భయపడతాడు. అప్పుడు ఏంది చేసే పనులకి ఎవడొచ్చి ఏం చేస్తాడు అనేది. ఆయన చాలా పిరికోడు, భయం కాస్తాడు, రాజకీయాలకు పనికిరాడు, అసలు పనికిరాడు. ఏదో వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని ఆ రోజు ఒక్కసారి ఛాన్స్ అని 150 సీట్లు ఇచ్చారు, కానీ ఆయన ఎట్టి పరిస్థితిలో రాజకీయానికి పనికిరాడు. అలాంటి వ్యక్తి మరి 2027 చివరి నుంచి పాదయాత్ర చేస్తానంటున్నాడు కదా సార్. మరి అంటే పాదయాత్ర చేస్తేనే ముఖ్యమంత్రి అయితే, ఎవడేం చేస్తాడు? రాజకీయ నాయకులు ఎవడేం చేస్తాడు? అది పాదయాత్ర చేసినా మోకాళ్ళ యాత్ర చేసినా అది ప్రజలు నిమగ్నలు, ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారు. ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తీర్చాలి, వాడే నాయకుడు. కానీ ఇట్లా కూర్చొని నేను ప్రెస్ మీట్ పెట్టి, నేను తాడేపల్లి ప్రెస్ మీట్ పెట్టి వింటానంటే అది ఎవడ వినడో ఎవడో తెలియదు. అది ఎవరు తెలియదు అంటారు. తెలియదు. ఒక సాక్షి టీవీలో తప్పితే 2 టీవీలు రావు. అది ఒక్క టీవీలో ఆయన వస్తుంది, పొద్దులు కొడతా ఉంటారు. ఆ టీవీ ఎవడు చూస్తాడు? నీకు చూస్తారు 40% ఓటింగ్లో ఇస్తారు, 10% 20% చూస్తారు. అదే నీకు అసెంబ్లీకి అయితే మొత్తం చూస్తారు. ఆయన చెప్పే ప్రజల సమస్య మాట్లాడాడంటే నిజంగా మాట్లాడరా ఏదో అనుకోవచ్చు. ఆడాడను కూర్చొని తాడేపల్లి కూర్చొని మాట్లాడితే అది ప్రజల్లోకి పోదు, వాళ్ళ సొంత మీడియా చూసుకుంటూ తప్పితే రెండవడికి రాదంటారు. 100% రాదు. ఇప్పుడు అమరావతిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లు కూడా అసాంఘిక కార్యక్రమాలకు మాత్రమే పనికొస్తాయి అని చెప్పి మరి పేరు నాని గారు మాట్లాడుతున్నారు. ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? వీళ్ళ పేరు నాన్నగాడు, బొత్స సత్యనారాయణ, వీళ్ళు మాటలు ఎవరు పట్టుకున్నారంటే ఆ శ్మశానం అన్నాడు. ఆ నుంచి ఇప్పుడు ఆ రోజు వీళ్ళు అసెంబ్లీ కట్టిన దాంట్లోనే ఆయన 5 రోజులు ముఖ్యమంత్రి చేశాడు, అన్ని చేశాడుగా. అసలు ఏం సార్ వీళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడక అసలు ఎట్టి పరిస్థితులు చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, ఓరి బురదలడం తప్పితే చేసే విధానం, వచ్చి మాట్లాడే విధానం లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు అసెంబ్లీకి రారు, ఆ శాసన మండలిలో మాట్లాడతారు తప్పితే అసెంబ్లీకి రాడు. అది ఎవడు రాడు, అంతే. ఇంకా ఆడకైతే నీకేముందో ఆయన ఉంటాడు, కూర్చుంటాడు, మొత్తం కజ్జా మాట్లాడి వెళ్తారు తప్పితే అసెంబ్లీకి అయితే ఏ ఎమ్మెల్యే 11 మంది ఎమ్మెల్యే ఒక్కడు రాడండి 5 సంవత్సరాలు. ఎలా చూడాలంటే అసలు ఈ ఎమ్మెల్యేలు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం ఏంటి అని చెప్పి స్పీకర్ గారు అడుగుతున్నా సరే ఎలాంటి స్పందన ఎందుకు లేదనుకోవచ్చు అంటారు వాళ్ళ దగ్గర నుంచి? ఇంకా వాళ్ళేమంది వచ్చినంతగా జీతాలు ఎత్తుంటారు. ఇప్పుడు జీతాలు రాకపోతే జీతాలు లా ఉందో దాంట్లో రాజ్యాంగంలో ఉందో మాకు తెలియదు, కానీ ప్రతి ఎమ్మెల్యేకి జీతం ఇవ్వాలి, ఎక్స్పెన్సర్ ఇవ్వాల్సిందే. దాంట్లో నువ్వు రాకపోతే నేను ఏమనేది కుదరదు. దాంట్లో రాజ్యాంగం రాసింది ఎమ్మెల్యేకి జీతం ఇవ్వాల్సిందే. వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడడం కోసం అసెంబ్లీ అంటున్నారు కదా, హాజరు కానీ ఎంప్లాయీస్ కి ఎలా అయితే జీతాలు కట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు కూడా అలా కట్ చేయాల్సిందే అని చెప్పి ఆయన ప్రతిపాదన పెట్టారు కదా. కాదులేండి, కరెక్ట్ కాదులేండి. ఎందుకంటే మీరు ప్రజానాయకులు ప్రజల ముందు ఓట్లేదు గెలిపించిన వాళ్ళు వాళ్ళ కోసం తిరగాలి కాబట్టి అది కరెక్ట్ కాదులే. అది ఉద్యోగస్తులు అంటే వాడు ఉద్యోగం చేస్తాడు, వాడు కంటిన్యూ చేస్తాడు కాబట్టి ఇది రాజకీయ నాయకుడిగా 5 సంవత్సరాలు అయితే ఇంకోటి పోతాడు.